డిఫరెన్స్ వస్తే మీకు హ్యూజ్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు కూడా స్టిల్ మోర్ దెన్ ఒక 35% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి, స్టిల్ ఆ 35% దే ఆర్ విత్ జగన్ అనే కదా. ఏముంది ఇక్కడ కూటమి మొత్తం ముగ్గురు కలిసిన ఒక 35% ఓట్ బ్యాంకింగ్ తను స్టిక్ ఆన్ అవ్వగలిగారు. లెట్స్ మినిమం చెప్తున్నాను. బికాస్ ద 35% బిలీవ్ దట్ నేను జగన్తో పాటే ఉంటున్నాను అన్నాను. అంత మాత్రం మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనలేము. వీ హ్యావ్ టు గివ్ వాల్యూ. 1% పడినా 2% పడినా ఎవరికి పడినా ఆ పర్సెంట్ వాళ్ళకు ఉంది వాల్యూ. సార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గతంలో భీమవరం గాజువాక పోటీ చేశారు, ఇప్పుడు పిఠాపురం పోటీ చేశారు. మెజారిటీ మళ్ళీ ఇక్కడ పోటీ చేస్తే ఎక్కువ వస్తుంది, ఇప్పుడు పిఠాపురం ఎక్కువ వస్తుందా? యాక్చువల్లీ రైట్ చాయిస్ అయితే భీమవరం సార్. మీకు ఎప్పుడైతే ఒక లీడర్కి సేమ్ గ్రూప్లోనే సేమ్లో గెలవకుండా అదర్ గ్రూప్లో భీమవరం అనే దగ్గర గెలుచుంటే ఇంకా ఎక్కువ ఉండేది. మీరిద్దరు రెండు కంపారిజన్ మాత్రమే చెప్తున్నాను. పిఠాపురంలో గెలుస్తారు, భీమవరంలో గెలుస్తారు. బట్ వేరే అంటే ఇప్పుడు మనం గేమ్ ఆడుతూ ఉండి ఇండియాలో ఉన్న క్రికెట్ ఆడి గెలిచడానికి ఇంటర్నేషనల్ గ్రౌండ్స్లో గెలిచేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? సేమ్ టీంలే కావచ్చు, పిచ్ తేడా ఉన్నప్పుడు అక్కడ మోర్ రెప్యుటేషన్ ఉంటుంది కదా. ఇక్కడ ఆబ్వియస్లీ పిఠాపురం సేఫెస్ట్ పిచ్ అనమాట పవన్ కళ్యాణ్ గారికి. భీమవరం అయితే ఇంకా చూసేదానికి హైప్ ఎక్కువ వచ్చుండేది. అంటే ఇప్పుడు భీమవరం మాట వచ్చింది కాబట్టి ఈరోజు మన రాష్ట్రం మొత్తము వైసీపీ వాళ్ళు డిపెండ్ అయింది. మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఓన్లీ రూరల్ ఏరియాలో టోటల్ ఓట్లు మాకే పడ్డాయి. దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? నేను చాలాసార్లు చెప్పాను సార్, ఆంధ్రప్రదేశ్లో రూరల్ ఓట్ బ్యాంకింగ్, అర్బన్ ఓట్ బ్యాంకింగ్ అంటూ ఏం లేదు. రంపచోడవరంలో వెళ్ళి నేను సరుకులు తెచ్చుకోవాలనుకునేవాడికి రంపచోడవరమే టౌను. రాప్తాడులో వెళ్ళి ఇప్పుడు మీ పర్స్పెక్టివ్లో విజయవాడ వాడికి రాప్తాడు, రంపచోడవరం విలేజ్ కావచ్చు. విలేజ్కి రూరల్కి ల్యాండ్ పరంగా అక్కడ పొలాలు ఉంటాయి, ఇక్కడ పొలాలు ఉండవు, లేకపోతే అక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇక్కడ అవి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ మెంటాలిటీ పరంగా ఒక 10 ఏళ్ళ నుంచి మనం యూట్యూబ్ చూస్తుంటే ఎక్కడో ఇక్కడ 20 సంవత్సరాలు జీవించి అక్కడికి అమెరికా వెళ్ళినప్పుడు కూడా కంపేర్ చేసినా కానీ స్టిల్ అదే వీడియోస్ చూస్తుంటాడు, అదే క్యాస్ట్ ఫీలింగ్తో ఉంటాడు, అదే భావజాలంతో ఉంటాడు. మనోళ్ళు రావాలని ఇలా రకరకాల ప్రయత్నాలు ఇదే ఉంటాడు. సో ఇప్పుడు రూరల్ అర్బన్ అనే మైండ్ సెట్ పోయి ఫోన్లు వచ్చాక మొత్తం ఈక్వలైజ్డ్గా అయిందని. మేబీ వయసుధారణలో లుంగీకి ప్యాంట్కి వాటికి తేడా ఉండొచ్చు. కానీ ఓకే సార్, మనం స్టార్ట్ చేద్దాం. సురేష్ గారు ప్లీజ్. మీ సర్వే పరంగా బీజేపీని ఏపీ పీపుల్ నమ్మారా లేదా? ఈసారి మధ్యలో బీజేపీ ఎటువంటి సహకారం చేయలేదు స్టేట్కి అని 2000 డివిజన్ కాడ నుంచి మొన్నటి వరకు బాగా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మీరు చేసిన ఈ సర్వేలో ఈ ఓటింగ్ ఈ యొక్క దీంట్లో బీజేపీని ఇప్పుడు చాలా మంది మనం కన్ఫ్యూజ్ అయ్యండి సార్. బీజేపీకి లెట్స్ అజ్యూమ్ 1%